ఇంద్రుడి వజ్రాయుధ ఘాతానికి స్పృహదపి పడిపోయిన హనుమని చూసిన వాయుదేవుడికి విపరీతంగా కోపం వచ్చి లోకాలలో గాలి లేకుండా ఉపసంహరిస్తాడు. సకల ప్రాణులు ప్రాణవాయువు లేక దేహాలు స్తంభించిపోయాయి. దేవతలందరూ వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి బ్రహ్మదేవుడికి వివరిస్తారు. బ్రహ్మ అంజనీదేవి వద్దకు వారిని వెంట పెట్టుకుని వెళ్తాడు. ఆమె బాల హనుమంతుని ఒడిలో పెట్టుకుని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. బ్రహ్మను చూసి వాయుదేవుడు పాదాలకు నమస్కరిస్తాడు. బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాలహనుమను ఒక్కసారి నిమరగానే అతని శరీరంపై గాయాలు మాయమై దేహం ప్రకాశవంతమైంది. బ్రహ్మస్పర్శలోని మహత్తు వల్ల అతడు నిద్రలోంచి లేచిన వాడి వలె లేస్తాడు. వాయుదేవుడు సంతోషించి తిరిగి గాలిని లోకాలలోకి పంపించి ప్రాణులను రక్షిస్తాడు. లోకంలో వ్యవస్థ మళ్ళీ సక్రమంగా పనిచేయడం జరిగింది. అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వవలసిందిగా కోరతాడు. అప్పుడు ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనుమ గాయపడినాడు కాబట్టి హనుమంతుడిగా పిలువబడతాడని, వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్తాడు. సూర్యుడు తన తేజస్సులో 100వ వంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలు నేర్పిస్తానన్నాడు. వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదన్నాడు. యముడు తన కాలదండం ఇతనిని ఏమీ చేయదని, మృత్యువు లేదని వరంగా ఇవ్వగా కుబేరుడు, ఈశానుడు, విశ్వకర్మ కూడా వరాలిచ్చారు. బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం ఇతనిని కట్టి పడివేయలేదని మాటిస్తాడు. శత్రువులకు భయాన్ని, మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని చెప్పి కామరూపం ధరించగలవాడని దీవించి దేవతలను వెంట పట్టుకుని తిరిగి బ్రహ్మలోకం వెళ్ళిపోతాడు.